నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తాజాగా వైసీపీ శ్రేణులు ఒక పథకం ప్రకారం ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే నిన్న రాంబాబు గారి ఇంటి మీద దాడి, అంటే ఆయన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత తెదేపా శ్రేణులు ఆవేశంతో ఆయన ఇంటి మీద దాడి చేశారు. అలాగే జోగి రమేష్ కూడా వాటికి ఆజ్యం పోసినట్టుగా ఇష్టానుసారంగా ఆయన మళ్ళా నోరు జారారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం మార్పు లేకుండా అసలు రకరకాలుగా దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇష్యూని. ఇదే విషయంపై మనతో పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు మనతో పాటు. అప్సాన్ రాజేష్ గారు, వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రాంబాబు విషయం మనం చూసి, అంబటి రాంబాబు మాజీ మంత్రిగా ఉండి సభ్యత మరిచి ఒక వీధిలో మామూలు సాధారణ వ్యక్తి కూడా అలా మాట్లాడు. సాక్షాత్తు ప్రజెంట్ సీఎం గారిని, ఆయన తల్లి గారిని తిట్టారు. అలాగే జోగి రమేష్ కూడా ఇంకా అసలు గతంలో ఎలా మాట్లాడాడో అదే విధంగా మాట్లాడుతూ, అంటే ఒక పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారా, అసలు వాళ్ళ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? సహజంగా ఏ నాయకులైనా సరే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చట్టసభలకి ఎన్నిక కావడానికి పోటీ చేసే అభ్యర్థులుగా వాళ్ళు పోటీలో నిలుస్తున్నప్పుడు, చట్టసభలకు ఎన్నికవుతా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో భాగస్వాములు అవుతా ఉన్నప్పుడు, సమాజానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళు 100% ఒక ట్రెండ్ సెట్టర్లుగా, ఒక రోల్ మోడల్స్గా ప్రజలు వాళ్ళని పరిగణిస్తారు. పలానా నాయకుడు ఇలా మాట్లాడాడు, పలానా నాయకుడు ఇలా ప్రవర్తించాడు అంటే వాళ్ళని ఆదర్శంగా చూపుతారు. రోల్ మోడల్గా డెఫినెట్గా. ఎందుకంటే లక్షలాది మంది ప్రజల చేత ఎన్నిక కాబడే అవకాశం కొద్ది మందికే దక్కుద్ది. అలాగే మీరు ప్రస్తావించిన అంబటి రాంబాబు, జోగి రమేష్, వీరిరువురు కూడా సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంబటి రాంబాబు 1989లో మొట్టమొదటిగా శాసనసభ్యుడికి ఎన్నికైతే, జోగి రమేష్ 2009లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడికి ఎన్నికయ్యాడు. అంటే సుమారుగా 17 సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాడు. 2009, 14, 19, 24 4 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు నెగ్గి 2 సార్లు ఓడిపోయాడు. ఒకసారి మంత్రిగా పనిచేస్తున్నాడు. అటువంటి జోగి రమేష్, అలాగే అంబటి రాంబాబు, గత 3 రోజులుగా వీళ్ళిరువురు చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారారనేది వాస్తవం. కులాలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కులాల టాపిక్ మాట్లాడదాం. వాళ్ళ వైసీపీ పార్టీలో 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ఇరువురు పోటీ చేయకుండా ఈసారి కొడుకులకు అవకాశం ఇచ్చిన ఇరువురు తండ్రులు 2019-24 మధ్యకాలంలో వాళ్లే ప్రాతినిధ్యం వహించి ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వాళ్ళు తప్పుకొని వాళ్ళ కొడుకులకు అవకాశం ఇచ్చారు. పేరు నాని, బోమన కరుణాకర్ రెడ్డి. అలాగే ఈ వీళ్ళిరువురే స్వయంగా పోటీ చేశారు. ఈ 4 తప్పిస్తే ప్లస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ 5 తప్పిస్తే మిగిలిన 170 మంది కూడా వైసీపీ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారుగా. మరి వాళ్ళెవరు వీళ్ళు వాడిన భాష వాడట్లేదే, వాళ్ళెవరు వీళ్ళంతగా చర్చనీయాంశం కావట్లేదే, వాళ్ళెవరు వీళ్ళంతగా వివాదాస్పదం కూడా కావట్లేదే. కారణం ఏంటి? వీళ్ళు మాత్రమే ఇంతగా ఎందుకు చర్చనీయాంశంగా మారుతా ఉన్నారు? ఇవాళ జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలు నుంచి వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద విరుచుకుపడ్డాడు. ఇక్కడ పదే అతను లోకేష్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత నిన్న నకిలీ నెయ్యి అంశం, సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్టు 60,10,000 కిలోల నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యి అని చెప్పని సరఫరా చేశారు. అలా సరఫరా చేయబడ్డ పదార్థంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అని చెప్పని వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ కమిషను నిర్ధారణ చేసి ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేస్తే, దానికి మోకాళ్ళ మీద సాగిలబడి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన వైసీపీ పార్టీ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తా తమ తప్పుని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తుంటే, అందులో అంతర్భాగంగా దేవాలయ దర్శనానికి వెళ్ళి వచ్చినాక సహజంగా మనం దేవాలయంలో దేవుణ్ణి దర్శనం చేసుకొని ఒక పూజలో పాల్గొని బయటకు రాగానే, అది చర్చికి వెళ్ళి ప్రేయర్లో పాల్గొన్న వాళ్ళైనా, మసీదుకి వెళ్ళి నమాజ్లో పాల్గొన్న వాళ్ళైనా, ఆలయానికి వెళ్ళి పూజలో పాల్గొన్న వాళ్ళైనా సరే, ఆ క్రతువు ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత అటువంటి ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారు. డెఫినెట్గా కొంచెం సేపు వాళ్ళ దగ్గర ఏదైనా రాజకీయాలు ఇంకోటో ఏదైనా ఒక గలీజు వ్యవహారాల గురించి ఏదైనా ప్రస్తావన చేయబోయే ప్రయత్నం చేసినా కూడా ఇష్టపడరు. ఇప్పుడే కదా దేవుడు దర్శనం చేసుకొని వచ్చాం, కొంతసేపు ఇవన్నీ ప్రస్తావించకుండా అంటారు. నిజంగానే దేవుడి మీద భక్తితోటి జోగి రమేష్ ఆలయంలో పూజలో పాల్గొని వచ్చున్నట్టయితే ఆధ్యాత్మిక చింతనతో అతను మాట్లాడతాడు. నిజమైన భక్తుడైతే, నిజంగా ఆ స్వామి పట్ల భక్తి భావాలు కలిగిన వాడైతే, ఈ మధ్య సవాలు విసురుతా ఉన్నాడు కదా, విజయవాడ గుడి దగ్గర ప్రమాణానికి రండి, తిరుమల ఆలయం దగ్గర ప్రమాణానికి రండి అని. నిజంగానే దేవుడి పట్ల భక్తి భావంతో కనుక నీకుంటే, భక్తి భావం నీకుంటే, ఆధ్యాత్మిక చింతన కనుక నీకుంటే, తిరుమల శ్రీవారికి నీ పార్టీ వల్ల, నీ నాయకత్వం వల్ల జరిగిన ఈ అపచారానికి మళ్ళీ బజార్లోకి వచ్చి మాట్లాడే అర్హత కానీ నైతికత కానీ నీకు ఉండదు. కానీ నువ్వేం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయండి అని ఒక ఆదేశం ఇచ్చాడు కాబట్టి ఆదేశాల భాగంగా గుడికి వెళ్ళి బయటకు వచ్చావు. బయటకు వచ్చి
ఇక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన కల్తీ నెయ్యి అంశం మీద కల్తీ నెయ్యి అనుకొని విచారణ మొదలు పెడితే అసలు నకిలీ నెయ్యి అని నిర్ధారణ అయింది. అది క్లీన్ చిట్ అని పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి అంటే ఏంటి? ఓ 10 కిలోల నెయ్యిలో ఒక 2 కిలోలు నెయ్యి లాంటి పదార్థాన్ని కలిపితే అది కల్తీ నెయ్యి అంట. అసలు 10 కిలోలకు 10 కిలోలు అసలు నెయ్యే కాని పదార్థాన్ని నెయ్యి అని చెప్పని సరఫరా చేస్తే అది నకిలీ నెయ్యి. 100% నకిలీ నెయ్యి అని చెప్పని ఇవాళ ఛార్జ్ షీట్ సబ్మిట్ అయింది కాబట్టి ఇప్పటికీ బోల్డ్ మంది అరెస్టులై జైల్లో ఉన్నారు. నేడు ఈఓగా ఉన్న అనిల్ సింఘాల్ని కూడా బదిలీ చేశారు. అవును, తాజాగా. మరి నీ ప్రభుత్వ హయాంలో ఇది అమలు జరిగిందనేది నిర్ధారణ అయింది కదా. ఆల్రెడీ అరెస్టులు ట్రాన్స్ఫర్లు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయి కదా. అటువంటప్పుడు నీ హయాంలో జరిగింది. నువ్వు అసలు లోకేష్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావు? వాడు వీడు వాడికి ఏదో కొవ్వు కరిగింది అనుకున్నా, వాడికి చిప్పే దొబ్బింది అంటే రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ని ఉద్దేశించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నువ్వు వాడుతున్న పదజాలం ఏంటి, నువ్వు ప్రయోగిస్తున్న భాష ఏంటి? సంస్కారహీనంగా నువ్వేం మాట్లాడుతున్నావు? బలహీన వర్గాలకు సంబంధించిన అంటే బలహీన వర్గాల వాళ్ళందరూ ఈ విధమైన భాష వాడుతున్నారా? ఎవరు ఆర్డర్? ఆ కులంలో నువ్వు ఒక్కడే పుట్టలా, రెక్కల ముక్కలు చేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతిరోజు తాడి ఎక్కి దిగే కష్టం మీద రెక్కల కష్టం మీద బతికి ఆ సామాజిక వర్గం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే నీలాంటి సంస్కారహీనుడు ఇవాళ నీకు అంటే నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తిరుమల శ్రీవారికి ఘోరమైన అపచారానికి పాల్పడితే దాన్ని కప్పిపెట్టే దైవద్రోహానికి పాల్పడతా నువ్వు ఈ రకంగా విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు నువ్వు చేస్తా ఉన్నావు. దానికి మళ్ళీ పైగా కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నావు. ఖచ్చితంగా నీ వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేసే హక్కు ఉంది. అదే క్రమంలో ఈ ఇంటి మీద పెట్రోల్ తోటి దాడి చేశారు చూసావా, అది ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఈయన వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేయచ్చు, చట్టపరంగా ఆయన మీద కేసులు నమోదు చేయొచ్చు, అవసరమైతే ఈయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయించి మళ్ళీ జైలుకి పంపించవచ్చు. ఎందుకంటే ఇతను బెయిల్ మీద బయటకు వచ్చిన క్షణం నుంచి ఉద్రిక్తత పెంచే క్రమంలోనే ఉన్నాడు, ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి, బెయిల్ కండిషన్ వైలేషన్ కు పాల్పడతా ఉన్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయించి మళ్ళీ జైలుకి పంపించమని డిమాండ్ చేయొచ్చు. అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ అతని ఇంటి మీద ఆ పెట్రోల్ బాటిల్ విసరటం 100 రూపాయలు ఆక్షేపణీయం. కొన్ని వైసీపీ శ్రేణులు వాళ్ళలో కలిసిపోయి ఇట్లా చేస్తున్నారని కూడా అది విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆ చర్యలకు ఎవరు పాల్పడ్డారనేది నీకు తేల్చాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ దానికోసం నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ ని దొర్లిచ్చి కొడతా అంటున్నాడు. అంటే రేపు మా అధికారం వచ్చిన తర్వాత నీ సంగతి తెలుస్తా, ప్రజల మధ్యలో నేను కొడతా అంటున్నాడు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొట్టే హక్కు ఉందని నువ్వు చెప్తున్నావు. అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా నేను కొట్టే హక్కు ఉందని చెప్తున్నావా? అంతే కదా మరి. అంటే రేపు నీకు అధికారం వస్తే నువ్వు కొడతానంటున్నావు. నీకు అధికారం వచ్చిన రోజు చంద్రబాబు గారి ఇంటి మీదకి నువ్వు దాడికి వచ్చావు. మళ్ళీ రేపు నీకు అధికారం వస్తే లోకేష్ ను కొడతాను అంటున్నావు. అంటే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళకి కూడా దీన్ని అమలుపరిచే హక్కు వాళ్ళకు ఉందనే సంకేతం నువ్వు ఇస్తున్నావు కదా. అంటే నిన్ను కూడా ఇప్పుడు కొట్టమని చెప్పని నువ్వు చెప్తున్నావా? ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు మీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మీకు ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించరు. అయినా ఇది ఎక్కడ రాజకీయం సార్? ఈ విధమైనటువంటి రాజకీయం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నోరు సంభాళించుకొని చట్టానికి లోబడి నీ పెంపకంలో పెరిగిన పర్యవసానం, నీ ఆదేశాలు పాటించిన పర్యవసానం, అమెరికాలో చదువుకొని వచ్చిన నీ కొడుకు జైలుపాలయ్యాడు, అగ్రిగోల్డ్ భూములు కొట్టేసిన నీ నిర్వాక పర్యవసానం, నీ కక్కుర్తి పర్యవసానం, నీ నీడన పెరుగుతా నీ కొడుకు కూడా నీకంటే అంత చిన్న వయసులో నేరాల పాలయ్యి జైళ్ల పాలయ్యాడు. ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఇదేదో పెద్ద ఘనత అన్నట్టుగా నేను మాట్లాడుతున్నదే వేదం, నా నడకే ఇవాళ ఆచరణీయం అనే నీ నాయకత్వాన్ని ఆమోదించడానికి నీ ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు. జగన్ గారు కనీసం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు సార్ వాళ్ళని. ఎందుకని? జగన్ ఇచ్చిన ఆదేశాలు వీళ్ళు పాటిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఒక ఉన్మాదుల ముఠాన్ని జగన్ తయారు చేస్తున్నాడు కాబట్టి ఇవాళ పేరుని నాని బరితెగించి మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి రాంబాబు దూషిస్తా ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్ బెదిరించే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. 100కి 100 కులం గొడుగు చాటున దాక్కోవాలనుకునే గుణహీనుడికి ఎవరికైనా కూడా కులం అండగా నిలవదు. ఆ కులం రెక్కల కష్టం మీద బతికే కులం, ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతికే కులం. అటువంటి కులం పేరు చెప్పుకొని చాలామంది అయ్యే నైతికత కూడా ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళకి లేదు. థ్యాంక్ యూ సార్.